అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏంటా ఈ విద్యార్థులంతా కూడా ఎక్కడున్నారా అని అనుకుంటున్నారండి. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నామండి. ఈ సంస్కార భారతి అనేది వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు అంతా కూడా ప్రతి ఆదివారం కూడా విద్యార్థుల చేత ఈ విధంగా తెలుగు అనేది మన అచ్చమైన స్వచ్ఛమైన భాష తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా దానికి నిలబెట్టాలి. ప్రతి విద్యార్థి కూడా అవి నేర్చుకోవాలి. తెలుగుని పడకన పడనివ్వకూడదు. దాన్ని అభివృద్ధి చెందాలి, పురోగమింపజేయాలి అనే ఉద్దేశం కాన్సెప్ట్ తోటి ప్రతి విద్యార్థికి కూడా ఈ సంస్కార భారతి అనే విధంగా ప్రతి సండే కూడానండి వచ్చేసి ఇక్కడ ఒక చోట మొత్తం కూడాను ఒక సభలాగా ఏర్పాటు చేసి ఈ విధంగా పిల్లల చేత ఈ కార్యక్రమం అనేది చేపట్టి చేపిస్తున్నారండి. ఇదిగోండి ఈ విధంగా వ్యాసం రూపంగా పిల్లల చేత ఆ వ్యాసాన్ని ఒక వైట్ పేపర్ ఇచ్చేసి చక్కగా ప్రతి విద్యార్థి దగ్గర వ్రాపిస్తున్నారనమాట. వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళకి తెలుగు పట్ల అవగాహన పెరగాలి, వాళ్ళు తెలుగుని నేర్చుకోవాలి. తెలుగు అనేది మన తెలుగు భాష అనేది మన మాతృభాష తెలుగు కదా, ఆ తెలుగు భాష అనేది మరువకూడదు అని చెప్పేసి రాబోయే తరాల వారికి కూడా గుర్తింపుగా ఉండటానికని చెప్పేసి ఈ విధంగా పాశ్చాత్య దేశాల్లో మన నాగరికత అనేది ఇంకా ఎక్కువగా ప్రబలిపోవాలి, ఇంకా ఎక్కువగా ఉండాలి. మన మాతృభాష తెలుగుని అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచారాలను విడవద్దు అని చెప్పేసి రాబోయే తరాల వారికి కూడా ఈ విధంగా తెలియజేయడానికి సంస్కార భారతి అనే విధానాన్ని చేపట్టి ఈ విధంగా విద్యార్థుల చేత ఈ విధంగా నడిపిస్తున్నారండి. అమ్మ అనే మాటకి ఎంతో విలువ ప్రాధాన్యత ఉన్నదండి. ఈ లోకంలో అమ్మ అనే దేవుడు తర్వాత ముందు దేవత తర్వాతే, అమ్మ తర్వాతే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా. ఆ విధంగానే మనకు తెలుగు భాష అంటే అమ్మతో సమానం అండి. అందుకోసం అని చెప్పేసి ఆ తెలుగు భాషను మనం కాపాడుకోవాలి, తెలుగు భాషను మాట్లాడాలి, తెలుగును మర్చిపోకూడదు అనే ఉద్దేశం కాన్సెప్ట్ తోటి విద్యార్థుల చేత ఈ విధంగా చేపిస్తున్నారన్నమాట. అలాగే వారు వ్యాసాలు రాస్తున్నారు, కవితలు రాస్తున్నారు, కవితలతోటి పాటలు పాడుతున్నారు, అలాగే కొన్ని పద్యాలు ఆలపించారు స్టేజీ మీద నిల్చొని. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే చాలా ఉత్సాహంగా ఉన్నారండి. పిల్లలంతా కూడాను చక్కగా విద్యార్థులు ఎన్నో స్కూళ్ళ నుంచి వచ్చినట్లున్నారండి. ఈ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం అంతా పిల్లలతోటి కోలాహలంగా చాలా కన్నుల పండుగగా ఉన్నదనమాట. ఇదిగోండి ఈ బాబు చూడండి చక్కగా వ్రాస్తున్నాడు అనమాట. చాలా శ్రద్ధాశక్తులతోటి పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నామండి. ఇదిగోండి చూసారా, ఒక్కొక్కళ్ళు ఈ విధంగా బ్యాచ్లుగా కూర్చొని వ్యాసాలు వ్రాసుకుంటూ కూర్చున్నారనమాట. చాలా సంతోషం వేసిందనమాట అండి. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందం వేసిందనమాట. మన సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా వాటిని అలాగే కొనసాగించడం అనేది భావితరాల కోసం అని చెప్పేసి ఈ విధంగా సంస్కార భారతిని ప్రారంభించారంటే ఎంతో గొప్పతనం అండి.
ప్రశ్నించాలన్నాను కంపల్సరీగా చేసేవాడి చెప్తున్నా నంబర్లు ఎక్కడ ఉన్నాయా?
నచ్చితే చెప్పని కొట్టండి. మీకు నచ్చితే దాని మేనేజింగ్ చేయగానే మీకు నచ్చితే చెప్పని కొట్టండి. ఎంత బాగా నచ్చితే అంత ఎక్కువ చెప్పండి. అది ఓపెన్ చేసి తీసుకున్నా సార్ ఏది కూడా పెట్టారు మళ్ళీ మూవ్ చేస్తున్నారు బాగుంటుంది. అదే బ్లూ కలర్ బ్లాక్ రెండు మెరూన్ కలర్ మూడు సరే చదవదు నచ్చితే వెరీ గుడ్. ఆడపెట్టాలండి నైట్ పెట్టారు. వెరీ గుడ్. దాంట్లో గుడ్డు లాంటి బాగా వేశాడు. అబార్మణ చేసినందుకు గురు మిగేది అది ఎలా వస్తుంది కదా. ఇద్దరు బాగుంది. మందులు గుడ్డు పెడతాం అన్నమాట. మొత్తమే మీ తమ్ముడు చెన్నై తీసుకెళ్ళి గుడ్డు పెట్టించారు. ఓకే ఓకే వెరీ గుడ్. Very good, Nana. God bless you. Okay. Next. చూసాం కదండి, పిల్లలంతా కూడా ఎంత కోలాహలంగా ఎంత ఆనందంగా సందడి చేస్తున్నారో వాళ్ళ యొక్క పాటలతోటి, అలాగే కవితలతోటి, పద్యాలతోటి మనల్ని అందరినీ ముగ్ధ మనోహరం చేశారు కదండి. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.